బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఎటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొని చూసాం. అధికారులపైన రైతులు దాడికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూసాం. తాజాగా ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉద్రిక్తతల పరిస్థితులకు గాను సుమారుగా 50 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. కొడంగల్, దుద్యాల, బోమ్రాస్పేట్ మండలాల్లో ఇంటర్నెట్ ని బంద్ చేశారు. దాడి జరిగినటువంటి లగిచెర్ల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపైన గ్రామస్తులు దాడి చేసిన నేపథ్యంలో ఇటువంటి కఠినమైన చర్యలకి అధికారులు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి పోలీసు అధికారులు 50 మంది అరెస్ట్ చేయడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ని పూర్తిగా బంద్ చేశారు. మరోవైపుగా ఈ లగిచెర్ల గ్రామంలో పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. ఎస్ మణికంఠ, ప్రెసెంట్ ఈ మండలాల పరిధిలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ 50 మందిలో ఎవరెవరు ఉన్నారు? ఎటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు? నిన్న ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులందరిపై కూడా ఒక్కసారిగా గ్రామస్తులు, రైతులు అంతా తిరగబడడంతో పాటు వాహనాలు ధ్వంసం చేయడము, అదేవిధంగా కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని పూర్తిగా కొట్టడము, ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని. ఒక ఐఏఎస్ అధికారి అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారిపై కూడా చేయి చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారిగా పూర్తిగా అలర్ట్ అయిపోయింది గవర్నమెంట్. దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. వికారాబాద్ జిల్లా ఎస్పీతో పాటు ఐజీ వీరంతా కూడా సమావేశం నిర్వహించిన తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో పూర్తిగా భారీగా పోలీసు బలగాలన్నీ కూడా ఏదైతే లగచెర్ల గ్రామం కావచ్చు, మిగతా రోటిబండ తాండా కావచ్చు, అదేవిధంగా లగచెర్ల తాండాకు మోహరించినటువంటి పరిస్థితి. పూర్తిగా నిన్న దాడిలో ఎవరెవరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, అధికారులపై కావచ్చు, అదేవిధంగా అధికారుల వాహనాలపై కూడా ఎవరెవరు దాడి చేశారు, ఎవరెవరు దాడులు చేశారు అనేటటువంటి వివరాలన్నీ కూడా నిన్న పూర్తి స్థాయిలో సేకరించారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి ఒక్కసారిగా పోలీసు బలగాలన్నీ కూడా ఈ లగచెర్ల గ్రామానికి కావచ్చు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రోటిబండ తాండా, లగచెర్ల తాండాకు కూడా వచ్చేసి పూర్తిగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి దాదాపుగా 50 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 50 మందిని కూడా పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వీరంతా కూడా పరిగి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కూడా ఏదైతే లగచెర్ల గ్రామంతో పాటు ఈ దుద్యాల మండలంలో కూడా ఎక్కడా కూడా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయినట్టుగా సమాచారం అందుతుంది పూర్తిగా. ఎందుకంటే నిన్న ఒక రణరంగాన్ని తలపించింది ఆ ప్రాంతం అంతా. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అరెస్టుల నేపథ్యంలో కావచ్చు, అరెస్టుల తర్వాత కావచ్చు, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు, పరిస్థితులన్నీ కూడా కంట్రోల్లో ఉండేందుకు కొడంగల్ తో పాటు దుద్యాల, బొమ్రాస్పేట్ ఈ 3 మండలాల్లో కూడా ఇంటర్నెట్ సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు చేసేందుకు, దానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా అధికారులు అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా జనాలంతా కూడా తిరగబడడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు మిగతా అధికారులందరిపై కూడా దాడికి యత్నించడం, వారి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది. ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టే దిశగా, ఏదైతే అధికారులపై దాడి చేసిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకునే దిశగా వారంతా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకునే క్రమంలో కావచ్చు, వీరందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మళ్ళీ పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు, మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా ఉండేందుకు పోలీసులు కావచ్చు, అధికారులు పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కూడా చేసినట్టుగా తెలుస్తుంది. 50 మంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి హైటెన్షన్ నెలకొని, ముఖ్యంగా ఈ 50 మందిలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా అంటే ఒక ఆరోపణ కూడా వినబడుతోంది. పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచర గణమే ఇటువంటి చర్యలకు ఒరిగట్టారన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. సో అందులో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? గతంలో మాజీ సర్పంచులుగా పనిచేసిన వారు కానివ్వండి, ఇంకా మాజీలుగా పనిచేసిన వారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మొత్తానికి అయితే పోలీసులు ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు అనేటటువంటి వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమయంలో
అరెస్ట్ చేసే సమయాన్ని కానీ, అరెస్ట్ చేసిన వ్యక్తుల వివరాలని కానీ, అరెస్ట్ చేసి వారిని ఎక్కడికి తరలించారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశం ఉంటుంది నేపథ్యంలో పోలీసులు చాలా చాకచక్యంగా పరిస్థితి అంతా కూడా కంట్రోల్ గా ఉంటూనే ఎవరైతే అధికారుల మీద దాడులకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎప్పుడు పోలీసులు వచ్చారు, ఎవరిని అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేటటువంటి వివరాలని కూడా మీడియాకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే లగచర్ల గ్రామంతో పాటు రోటిగడ్డ తాండా, లగచర్ల తాండాకు సంబంధించి 3 గ్రామ పంచాయతీల నుంచి కూడా దాదాపుగా 50 మంది వరకు కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారందరినీ కూడా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో వారిని అందరినీ కూడా ఉంచినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో వీరంతా లగచర్ల గ్రామానికి వచ్చినట్టుగా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత పూర్తిగా కాసేపటి వరకు కూడా కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చేసి అందరినీ తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో ఎవరైతే అరెస్టులు కొనసాగుతున్న సమయంలో ఈ లగచర్ల గ్రామంతో పాటు మిగతా రోటిగడ్డ తాండా కావచ్చు, అదేవిధంగా లగచర్ల తాండాల్లో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అరెస్టుల సమయంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసు బందోబస్తుతో వచ్చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టుగా అక్కడ లగచర్ల గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్న జరిగినటువంటి అనరంగం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే పూర్తిగా ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి ప్రతీక్ జైన్తో పాటు మిగతా అధికారులపై దాడి చేసేందుకు యత్నించడం, వారి వాహనాలను ధ్వంసం చేయడం, వారు వెళ్తున్న క్రమంలో కూడా వారి వాహనాల వెంట రాళ్లతో కర్రలతో పరిగెత్తించడం, ఇదంతా కూడా పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని అంతా కంట్రోల్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఎవరైతే అధికారులపై దాడులకు యత్నించారో, అధికారులపై తిరగబడ్డారో వారిపై చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మనోజ్. రైట్ మణికంఠ. సో మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి హైటెన్షన్ వాతావరణం మరింతగా పెరిగిపోయింది. ఈరోజు కొడంగల్, దుద్యాల ఈ మండలాలకు సంబంధించి పూర్తిగా ఇంటర్నెట్ బంద్ చేశారు అధికారులు. పోలీసు అధికారులు పెద్ద ఎత్తున లగిచెర్ల గ్రామాన్ని చుట్టుముట్టేశారు, మోహరించారు. భారీ సంఖ్యలో అక్కడ మోహరింపు కొనసాగుతోంది. సుమారుగా 50 మందికి పైగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎవరెవరు అరెస్ట్ చేశారు, ఎంతమంది అదుపులోకి తీసుకున్న విషయాన్ని మాత్రం చాలా గోప్యంగానే పోలీసు అధికారులు ఉంచుతున్నారు. సో నిన్న జరిగినటువంటి దాడి ఘటన తర్వాత అక్కడ ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఆర్టీవీతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. మేము వెళ్ళాం సార్, మాకేంటికి పార్ల కంపెనీ మాకేం అవసరము, మాకు ఉద్యోగాలు వద్దు, మా భూమి పోతే మేము ఎక్కడ పోయి బతుకుతాం, మేము బతకలేము, ఏడ పోయి బతుకుతాం, ఇక బిచ్చాలా బతుకుతాం, మేమైతే వెళ్ళాము. ఆ కంపెనీ మాకు వద్దు, మా భూములు మాకే చాలు. మా తాత నుండి మా అప్పగారికి వెళ్ళి చేస్తున్నాం వ్యవసాయం, అదే భూమి చేసుకుంటున్నాము. గవర్నమెంట్ ఇచ్చింది, ఇందిరాగాంధీ ఇచ్చిన జమాన్ నుండి మేము ఇవ్వకుంటే మేము ఎందుకు చేస్తాము, అది భూమి మా భూమి కాబట్టి మేము చేస్తున్నాము. ఇప్పుడు పార్ల కంపెనీ అంటే మాకేం అవసరం, పార్ల కంపెనీ వద్దాయా మాకు, మేము ఇదే వ్యవసాయం చేసుకొని బతుకమంటారు అంటున్నాం మేము. కానీ మాకు గవర్నమెంట్ అది జాబులు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అదే అంటున్నారు వాళ్ళు. కానీ మాకు ఆ ఇల్లు అవసరం లేదు, ఆ భూమి అవసరం లేదు. ఆ భూమి మాకు కావాలి కానీ ఆ కొలువులు అవసరం లేదు సార్. ఎందుకు రావాలి ఇక్కడికి? మేము అలా మీటింగ్ పెడతాంటే మేము మా ఇంట్లో మా ఊళ్ళో మేము వంటలు చేసుకుని మంచిగా తిని యథార్థంతో ఉందామంటే మేము అనుకున్నాము. కానీ వాళ్ళు వచ్చునే పొరపాటు ఇక్కడికి. మేము రాత్రి స్టార్టింగ్ కూడా చేస్తే కూడా మేము పోకూడదు అనుకున్నాం. మేము మా భూమి పోతే మేమేం చేయవద్దు. భూములు పోయేటంతా ఆడికి కంపెనీ ఉండదు, ఆడికి రావాలంటే అన్నారు. వాళ్ళ మీటింగ్లు జరుగుతుంటది, ఆడికి రావాలన్నారు. అంటే మేమంటే ఆడికి పోయేదేం అవసరం, మన భూమిలో పోతున్న ఆ మీటింగ్తో మనకేం అవసరం, మన భూముల కాడికి వచ్చినాక మనం మాట్లాడుకుందాం కదా అంటే మేము అనుకొని కూర్చొని మంచిగా వంటలు చేసుకొని ఉందామంటే మేము అనుకున్నాము. కానీ వీడికి వచ్చినాక ఉరుకుతొచ్చిరి అంటే మేము ఇవ్వకూడదంటే అనుకున్నాము. ఇక మాకు 3-4 అన్నదమ్ములం ఉన్నాము, మాకు లేదు ఇక భూమి ఇచ్చిపెట్టిపోతే మేము ఎక్కడ పోవాలి, మా పిల్లలు మేము ఏడ బతకాలి, ఇవ్వకూడదంటే అనుకున్నాము. కంపెనీలు వస్తే ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఇక ఆ భూములు కూడా మరి పోయినాక మేము ఏమిటి మీద బతుకుతాం, భూములు ఉంటేనే కదా దాంట్లో వ్యవసాయం చేసుకొని బతికేది. ఈ భూమి పోయినాక మేము ఏమిటి మీద బతుకుతాం, మాకు కొలువులు వస్తాయా, మేము చదువుకోలేము, ఏది లేదు, ఇంత కూలినాలు చేసుకున్నా బతకాలి. ఇక అంతవరకు మేమేం చేస్తాము, ఎక్కడ పోయినా మేము ఏం చేయగలం. మేము ఏమనుకుంటున్నామంటే మాకు ఫార్మా కంపెనీ అవసరం లేదు, మేము బతికేదే, నేను ముందే హ్యాండీ హౌస్, మేము బతికేదే ఆ భూతల్లి మిన్ని, మాకు ఆ జాబులు వద్దు,
ఈ కోడంగల్ కాన్సన్కి మాకు జాబులు వద్దు, మాకు ఆయన ఏమి ఇచ్చే పథకాలు కూడా ఏం అవసరం లేకపోయినా పర్వాలే, కానీ మా ముత్తాతల నుంచి మేము కొన్న భూములు ఉన్న ఆస్తి మాకే నిలబడాలి అంటే మేము కష్టపడుతున్నాం సార్. ఫార్మా కంపెనీ మాకు అవసరం లేదు, మాకు జాబులు వద్దు. మా కొడుకులు మేము ఎస్టీ వాళ్ళం, కూలీ చేసుకొని మాల్ మోసుకొని మన్ను గంపాలు మోసుకొని బతికేటోళ్ళం. మాకు జాబులు అవసరం లేదు, మాకేం అవసరం లేదు సార్. మాకున్న భూములే మాకు అవసరము, మాకున్న పొలాలే మాకు గట్టిగా అవసరము. దయచేసి సీఎం కోడంగల్ కాన్సన్లో మళ్ళీ ఆగాలంటే మాకు ఫార్మా కంపెనీ క్యాన్సిల్ చేసేయాలి. ఏం చేసినాం ఆయనకు ఓటేసి గెలిపించినందుక, నిన్ను మంచిగా సీటు మీద కూర్చునేటినందుక ఇట్లా ఎందుకు చేస్తేవి అని ప్రజలకు కోపాలు ఉన్నాయి అంతే. ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఏదన్నా వేసుకోక అంటుండ్రు, ఆ కంపెనీలో భయపడుతుండ్రు అంతే. వేరే కంపెనీ ఏదన్నా వేసుకోక ఆ కంపెనీ మాత్రం మా వద్దొద్దు అంటుండ్రు అంతే. ఈ కంపెనీ వేస్తే ఏమవుతుందంటే రోగాలు వస్తాయి, సస్తాము, బతుకుతాము. చిన్న చిన్న పిల్లలకు పిల్లలు ఉంటారు, మా ఊరికి పిల్లలు నడగనికి రారు, పిల్లల్ని కొననికే మనల్ని రానియరు, వెత్తూరికి బాత్రూమ్లు ఇండ్లు మొత్తం వలిగిపోతాయంట. అది ఇది ఏమో భయం భయం వేసిన వాళ్ళు ఇక్కడ చెప్తుండ్రు కదా, ఆ భయంలో దొరిండ్రు. ఇయ్యరు సార్ భూములు, ఇయ్యరు, ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు. అందుకోసము ఇక వాళ్ళే జర ఆలోచన చేసుకొని మాట్లాడాలి. మేము ఇయ్యం సారు, పొలాలు మట్టుకు ఇయ్యం. ఇక గొడవలు కనుక్కోక ఇటు ఉండవు. మరి 5 ఉండరు, 3 ఉండరు, ఎంత వస్తుంది మాకు? గారానికి గొడవలు అవుతుండవు. మాకు కావాలి, వాళ్ళ మీద ఖర్చు లేదు. మరి వాళ్ళు వచ్చి పెట్టుకుంటుండరు. మాకు కావాలి, గొడవలు కావాలి, దొడలు కావాలి అని ఉండే అంటే ఇయ్యం. ఇక ఏమన్నా చేసుకోక మేము వెళ్ళాం సార్. మాకేంటికి పార్లా కంపెనీ మాకేం అవసరము? సో మొత్తం మీద కొడంగల్ రైతాంగం మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రేవంత్ రెడ్డి తీరుపైన. ఫార్మా కంపెనీ తమకు వద్దంటూ కూడా ఆర్టీవీతో మాట్లాడే సందర్భాల్లో వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం వింటున్నాం. కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం అట్టుడికిపోతోంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుని విరమించుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పక్షంలో నిన్న లగిచెర్ల గ్రామంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ వెళ్ళిన నేపథ్యంలో దాడి జరిగింది. కడా డెవలప్మెంట్ ఏదైతే ఉందో కొడంగల్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకట్రెడ్డి పైన ఎటువంటి విధంగా కర్రలతో రాళ్లతో విచక్షణరహితంగా పిడిగుద్దులతో చొక్కా చించి మరి ఏ రకంగా రైతులు దాడి చేస్తున్నారు, ఆయన మీద ఏకంగా ఇసుక కూడా చల్లుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఆయన. సో ఆయన పైన కూడా విచక్షణ రహితంగా ఆయన వెనక్కి తోచుకుంటూ ఒక్కొక్కరుగా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఒక్కసారిగా రసాభాసగా మారింది ప్రజాభిప్రాయ సేకరణ. ఒకసారి అక్కడ సంఘటన జరిగినటువంటి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది పరిస్థితి. నిన్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగిచెర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ కాస్త రసాభాసగా మారింది. అధికారులపై విచక్షణ రహితంగా కర్రలు రాళ్లతో రైతాంగం ఆగ్రహానికి గురైన నేపథ్యంలో అందరూ కూడా దాడి చేశారు. మీకు కనబడుతుంది ఇక్కడ అధికారులపై దాడి సంబంధించిన దృశ్యాలు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కడా అంటే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అంటూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అతి తక్కువ సమయంలోనే ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి వెంకటరెడ్డిని ఆఫీసర్గా నియమించారు. ఆయనని నిన్న ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ఏ రకంగా దాడి చేస్తున్నారు చూస్తున్నాం. పెద్ద పెద్ద కర్రలతో చాలా విచక్షణరహితంగా దాడి చేస్తున్నారు. నిజానికి ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిలో పిడిగుద్దులతో గుద్దులమే కాకుండా మీద మట్టి పోస్తున్నారు. ఆయన చొక్కాని చించేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దాడి తర్వాత ఆయన చాలా తీవ్రమైనటువంటి అపస్మారక స్థితికి వెళ్ళిపోయి ఒక పొలాల్లో తలదాచుకున్నాడు. అక్కడ కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు కూడా. ఇక రైట్ సైడ్ బాక్స్ మనకు కనబడుతోంది వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రతీక్ జైన్. ఆయన పైన కూడా అధికారులు దాడి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ వెళ్ళిన నేపథ్యంలో రైతాంగం ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి
వెనక్కి నెట్టేసుకుంటూ వెళ్లారు. ఆయన చెప్పిన ప్రకారంగా తర్వాత ఒక వీడియో బయట కూడా చేశారు. ఆయన తన పైన ఎవరు కూడా దాడి చేయలేదు, వాళ్ళు కూడా మా రైతులే, కొంతమంది పొలిటికల్ కాన్స్పిరసీలో భాగంగా నా పైన దాడి చేయించే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ దాడి జరగలేదు, దయచేసి దాడి అనే పదాన్ని వాడకూడదంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ నిజానికి ఇక్కడ విజువల్స్ చూస్తుంటే దాడి అనేది అంటే క్లియర్గా ఆయన్ని కొట్టకపోయినా కూడా వెనక్కి నెట్టేసుకొని రావడం, కనీసం అధికారిని ఒక గౌరవం కూడా లేకపోకుండా కొంతమంది నెట్టేసుకుని రావడం దృశ్యాలు చూస్తుంటే ఇది దాడిగానే పరిగణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో సీఎం సొంత నియోజకవర్గంలోనే అధికారుల పైన దాడులు జరుగుతున్నాయంటే ఎటువంటి ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు గులాబీ నాయకులే ఈ రకమైనటువంటి చర్యలకు విడిగట్టారు. పట్టణ నరేందర్ రెడ్డి అనుచరుడే ఇందులో కీలకంగా ఉన్నాడు. అధికారులు ఒక చోట రైతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా నేరుగా ఇల్లులోకి తీసుకొచ్చిందే ఈ యొక్క అనుచరుడు, పట్టణ నరేందర్ రెడ్డి అనుచరుడు అనే రకం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆ వీడియోస్ని, గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ కండవా వేసుకున్నటువంటి ఆ ఫోటోల్ని వైరల్ చేస్తోంది. సో తాజాగా కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం ఈ ఘటన తర్వాత 50 మంది అరెస్ట్ చేశారు ఆ పోలీసు అధికారులు. 50 మంది అరెస్ట్ చేయడమే కాకుండా కొడంగల్ మండలం, దుద్యాల మండలం, మరొక మండలం, సుమారుగా 3 మండలాల్లో కూడా ప్రస్తుతం అక్కడ ఇంటర్నెట్ బంద్ అయిపోయింది. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 3 మండలాల్లో కొడంగల్, దుద్యాల, బోమ్రాస్పేట్ ఈ 3 మండలాల్లో కూడా ఇంటర్నెట్ బంద్ చేశారు, కమ్యూనికేషన్స్ ని కట్ చేశారు. ఇక ముఖ్యంగా లగిచెర్ల, రోటిగడ్డ, తండా ఈ 2 ప్రాంతాల్లో కూడా గతంలోతో ఈ రోజు అంటే నిన్న అంతకు మునుపు కూడా 2 చోట్ల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొని అధికారుల మీద దాడులు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల కూడా దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ 2 గ్రామాల్లో కూడా భారీ పోలీస్ మోహరింపు కొనసాగుతోంది. ఈ పోలీస్ మోహరింపు, ఈ కమ్యూనికేషన్స్ కట్ అనేది ఎంతవరకు దారితీస్తుంది? రేపటి రోజున రైతాంగ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం వారిని పరిష్కార మార్గం చూపిస్తుందా, లేదంటే ఈ రకంగానే ఇంకా కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ వెంకటరెడ్డి, ప్రతీక్ జైన్ పని ఎటువంటి స్థాయిలో అధికారులనే ఒక చూడకుండా అక్కడ ఏ రకంగా వారిని ప్రీ ప్లాన్డ్ గా తెలుస్తోంది. ఇక్కడ ప్రీ ప్లాన్ అన్నట్టుగా చాలా మంది చర్చించుకుంటున్నారు. ప్రీ ప్లాన్డ్ గానే కావాలని రైతాంగాన్ని తప్పుదో పట్టించి రైతాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. రైతాంగాన్ని రెచ్చగొట్టింది కూడా ఈ గులాబీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తోంది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, సంఘటనా స్థలం నుంచి జరిగినటువంటి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డిని, కడా ఆఫీసర్ వెంకటరెడ్డిని ఆ రకంగా విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కొడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత కొంచెంసేపు తర్వాత ఆయన పొలాల్లో తలదాచుకున్నాడు. ఏ మాత్రం కూడా ఆయనకి ఆ ఒంట్లో ఆ శక్తి లేకుండా పోయిన, ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి దాడి, రాళ్లతో, కర్రలతో, చేతులతో పిడిగుద్దులు గుద్ది ఆయన్ని కొంత అపస్మారక స్థితిలోకి నెట్టేశారు. ఆయన పొలాల్లోకి వెళ్ళి అక్కడ స్పృహ కింద పడిపోయాడు. కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆయన్ని కొంత లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్గా మారాయి. వెంకటరెడ్డి అంటూ కూడా మనకు కనబడుతోంది. పారిపోయిన వెంకటరెడ్డి అంటే ఆయన కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పూర్తిగా కూడా చాలా దయనీయమైన స్థితిలో అక్కడ కనబడుతున్నాడు. మనకి పొలాల్లో కూడా స్పృహ పడిపోయిన దృశ్యాలు కనబడుతున్నాయి మనకి. సో ప్రస్తుతానికైతే కమ్యూనికేషన్ కట్ చేశారు, 50 మంది అరెస్ట్ చేశారు. ఇంకా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాకు సంబంధించినటువంటి ఆ రైతులని ప్రభుత్వం ఎటువంటి విధంగా సమస్యలు పరిష్కరించబోతోంది, లేదంటే అధికారులు ఏ రకంగా రియాక్ట్ మరింతగా కాబోతున్నారని మాత్రం చూడాలి.